కార్తీక మాసం వచ్చేసింది. ఇక ఎక్కడ చూసినా కానీ సత్యనారాయణ కథలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా మా మేనత్త ఇంట్లో ఈరోజు సత్యనారాయణ కథ జరిగిందండి. నేను అక్కడికి వచ్చేసాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందండి. అంటే ఈ మధ్యలో నేను మీట్ అయినాము. మా ఇంటికి ఒక 2-3 సార్లు వచ్చింది. మా ఇంట్లో ఫంక్షన్ చిన్న అటెండ్ చేసింది. కానీ నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మాత్రము దాదాపుగా ఒక 8-9 నెలలు అయిపోయింది అనుకుంటాను. నేను వాళ్ళ ఇంటికి మార్నింగ్ 11కి అట్లా వెళ్ళినండి. కానీ అప్పటికి కథ అయిపోయిందనమాట. అంటే మార్నింగ్ 8 కల్లా అయిపోయిందంట కథ. వెళ్ళగానే ఇంట్లోకి ఆ సత్యనారాయణ స్వామికి మొక్కేశానండి. ఇక ఇంకేముంది, హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఈవినింగ్ వరకు ఉన్నామన్నమాట. పూజ అయిపోయింది కదా. ఇక చూడండి ఇద్దరు ఎట్లా ముచ్చట్లు పెడుతున్నారు. ఇక ఈమెనేమో ఇంకొక మేనత్ అనమాట. ఆంజనేయుని మాల వేసింది, అదే రోజు వేసింది. సో అదే రోజు ఆంజనేయుని మాల వేయడము, అదే రోజు మొదటి భోజనం కూడా అక్కడ చేయడము చాలా థ్రిల్లింగ్ అనిపించింది తనకు, మాకు అందరికీ కూడాను. మరి ఎట్లు